క్రీస్తు లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 28వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగచేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించి యాకోబును పంపివేశాను. అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడైన లాబాను నద్దకు వెళ్ళెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ. ఈ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలమున మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, చదవబడినటువంటి లేఖనములో మరి 27వ అధ్యాయంలో మరి ఇస్సాకు ఏశావును దీవించాలి అని ఆశపడటం, మరి ఏశావును దీవించాలని మరి ఆశపడినటువంటి ఇస్సాకు మనస్సును తెలుసుకున్న రిబ్కా తన చిన్న కుమారుడైన యాకోబును ఏశావు కంటే ముందుగా మరి తండ్రి దగ్గరికి పంపించటం, మరి యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళి మరి ఆ రుచిగల భోజ్యములను మరి తినిపించి తండ్రి చేత ఆశీర్వదించబడడం, ఆ మరుసటినే మరి ఏశావు కూడా రుచిగల భోజ్యములను తీసుకుని రావడం, మరి శాపమును పొందుకోవడం. ఈ రీతిగా మరి 27వ అధ్యాయంలో మరి నిన్నటి దినాన మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రియదేని పిల్లారా, ఈ రీతిగా మరి ఏశావు ఎలా భ్రష్టుడైపోయాడో, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు, తన జ్యేష్ఠత్వమును అమ్ముకున్నాడు, అలాగనే దీవెనకు దూరం అయిపోయాడు. మరి ఏశావు జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మరి 27వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ఇక 28వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మరి 27వ అధ్యాయము 46వ వచనంలోనే రిబ్కా మరి తన భర్త అయినటువంటి ఇస్సాకుతో మాట్లాడడం మనం చూస్తాం. ఏమనంటే, రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకొని ఎడల నా బ్రతుకు వలన నాకు ఏమి ప్రయోజనమని భర్త అయిన ఇస్సాకుతో చెప్పడం మనం విన్నాం. ఇదేం పిల్లారా, ఆ కారణాన్ని బట్టి 28వ అధ్యాయంలో మరి ఇస్సాకు యాకోబును పిలిచి మాట్లాడడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యాకోబుతో మరి ఇస్సాకు చెప్తాడు కదా, మరి నీ తల్లి సహోదరుడైన లాబాను నద్దకు వెళ్ళమని యాకోబుతో చెప్పడం మనం ఈ మొదటి 2 వచనాల్లో మనం చూడవచ్చును. ఇదేం పిల్లారా, ఆ రీతిగా ఇస్సాకు తన చిన్న కుమారుడైన యాకోబును పిలిచి పద్దనరాములో ఉన్నటువంటి లాబాను నద్దకు పోయి అతని కుమార్తెలలో ఒకతని నీవు వివాహం చేసుకోవాలి. ఈ కనాను దేశంలో ఉన్నటువంటి మరి ఈ అన్యులైనటువంటి ఈ ఏర్పాటులో లేనటువంటి వారిలో ఎవరిని నీవు వివాహం చేసుకోకూడదు అని మరి యాకోబును మరి తన భార్య సహోదరుడైనటువంటి లాబాను దగ్గరకు పంపించటం మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లారా, మరి ఇదంతా మనం మరి ఇస్సాకు ఇదంతా కూడా
తన భార్య అయిన రెబ్కా ప్రేరణతోనే ఈ మాటలు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, మరి ఈ మొదటి 2 వచనాల్లో ఇస్సాకు తన కుమారుడైన యాకోబుతో చెప్తా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, మరి ఈ చెప్పడానికి గల కారణం ఏంటంటే తన భార్య అయిన రెబ్కా ప్రేరణతోనే మరి ఈ మాటలు వచిస్తూ ఉన్నాడు. వాస్తవానికి యాకోబు 27వ అధ్యాయంలో ఏం చేశాడు? ఇస్సాకును మోసపుచ్చి మరి జ్యేష్ఠుడైనటువంటి ఏశావుకు రావాల్సినటువంటి దీవెన మరి యాకోబు తీసుకున్నాడు. ఆ కారణాన్ని బట్టి ఇస్సాకుకు యాకోబు మీద ఏమి రావాలి? కోపం రావాలి. కానీ మరి 3 నుండి 5 వచనాల్లో ఇస్సాకు యాకోబును మరలా దీవించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని పిల్లారా, కాబట్టి ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని చిత్త ప్రకారమే జరిగిందని చెప్పి మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇస్సాకు కూడా అదే భావించి మరలా తన చిన్న కుమారుడైన యాకోబును దీవించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని పిల్లారా, ఇక్కడ మరి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. దేనిలో మరి ఇస్సాకు మరి యాకోబును లాబాను కుమార్తెలలో ఒకతను వివాహం చేసుకోమనడానికి గల కారణాన్ని మరి మనం ఆలోచన చేస్తే ఇక్కడ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది మనం ఏంటంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి యాకోబు శాపగ్రస్తులైన కనానీయులను కాకుండా తన బంధువుల స్త్రీని మాత్రమే వివాహం చేసుకునేలా ఇక్కడ ఆజ్ఞాపింపబడతా ఉన్నాడు. తండ్రి చేత యాకోబు మరి కనానీయుల స్త్రీలలో ఎవరిని నీవు వివాహం చేసుకోకూడదని తండ్రి చేత ఆజ్ఞాపించబడతా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, మరి దీని ప్రకారం మనం చూస్తే దేవుని ఆశీర్వాదం పొందుకున్న ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవించటానికి ఆయన అనుమతించలేదు. దేవుడు కూడా అనుమతించడు. దేవుని ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి ఎలా పడితే అలా జీవించటానికి మరి దేవుని వాక్యం ఒప్పుకోదు. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, ఇక్కడ దేవుని ఆశీర్వాదం పొందుకున్న ప్రజలు ఎవరైనా సరే మరి తమ ఇష్టానుసారంగా జీవించటానికి ఆయన అనుమతించలేదు. వారు దేవుని ఆజ్ఞల ప్రకారంగానే జీవించాలి, కానీ మరి వారి ఇష్టానుసారమైనటువంటి జీవితం వారికి ఉండకూడదు. అందుకే మన ముందు కూడా ఎన్నో ఆజ్ఞలు రాయబడ్డాయి. ఈ ఆజ్ఞలు, ఈ యొక్క విధులు దేనికోసం అంటే దేవుని ఆశీర్వాదము నిరర్ధకము కాకూడదనే. ప్రియదేవుని పిల్లలు, కాబట్టి మొదటిది ఏంటంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి యాకోబు శాపగ్రస్తమైనటువంటి ప్రజలలో నుండి తనకు భార్యగా తీసుకోకూడదని చెప్పడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక 2వ విషయం ఏంటంటే యాకోబు ఈ సంఘటన జరగడానికి ముందు ఆత్మీయంగానో భౌతికంగానో ఆశీర్వదించబడ్డాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియదేవుని పిల్లారా, యాకోబు మరి ఈ విషయాలు జరగడానికి ముందుగా ఆత్మీయంగాను భౌతికంగాను ఆయన ఆశీర్వదించబడ్డాడు. మరి ఉదాహరణకు ఆదికాండం 27 అధ్యాయం 28, 29 వచనాల్లో ఆ విషయాన్ని మనం ధ్యానం చేశాం. కానీ ఇప్పుడు తన తండ్రి ఆజ్ఞ ప్రకారము ఏమీ లేని పరదేశిగా మరో చోటికి వెళ్ళబోతా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, ఎందుకంటే ఆ ఆశీర్వాదం వెంటనే జరిగేది కాదు. ఆశీర్వాదం అయితే పొందుకున్నాడు, కానీ ఆ ఆశీర్వాదపు ఫలాన్ని మరి యాకోబు చూడాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి మరి ఇప్పుడు ఏం జరుగుతుంది యాకోబు జీవితంలో అంటే యాకోబు తన తండ్రి ఇంటిని విడిచి పరవాసిగా ఉండబోతా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, మరి పరవాసిగా మరొక చోట మరి జీవించబోతా ఉన్నాడు. ఎందుకంటే ఆ ఆశీర్వాదము వెంటనే జరిగేది కాదు, కానీ దాని నెరవేర్పుకు కొంత సమయం పడుతుందని చెప్పి మరి ఈ రీతిగా యాకోబు జీవితంలో జరగటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందుకున్న ప్రజలు వెంటనే దాని ప్రతిఫలం అనుభవించకపోవచ్చు.
ఈ సంఘటనను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి వెంటనే ఆ ఆశీర్వాద ఫలాన్ని పొందుకోవడానికి మరి కొంత సమయం పడుతుందని నిరీక్షణ ఉండాలి. దేవుని మాట ఒకటి సెలవిస్తే ఆ మాట నా జీవితంలో నెరవేరుతుందని మనం నిరీక్షణతో ఉండాలి. దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వారు ఆ పని చేశారు. ప్రియదేని పిల్లారా, మరి అబ్రహామును దేవుడు దీవించి ఆశీర్వదించి నీ కుమారునిస్తానన్నగా 25 సంవత్సరాలు నిరీక్షణతో మరి ఎదురు చూశాడు. ప్రియదేని పిల్లారా, అలాగనే యాకోబు జీవితంలో కూడా ఆశీర్వాదం పొందుకున్నాడు, కానీ ఆ ఆశీర్వాదం తనకు రావాలనంటే కొంత సమయం పడుతుందనే నిరీక్షణ మరి యాకోబులో పుట్టాలి. ఆ కారణాన్ని బట్టే మరి ఆయన నిరాశ చెందకుండా ప్రియదేని పిల్లారా మరి పరవయస్సుగా ఉండబోతా ఉన్నాడు, పరదేశిగా జీవించబోతా ఉన్నాడు. కాబట్టి ఆశీర్వాద ఫలాన్ని అనుభవించాలంటే కొంత సమయం పడుతున్నటువంటి ఆ జ్ఞానము కలిగి మరి యాకోబు ప్రవర్తించటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లారా, మనం కూడా దేవుని ఆశీర్వాదం పొందుకున్న వెంటనే మన జీవితంలో నెరవేరాలని మనం ఆశపడకూడదు. ఎందుకంటే దానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయము మనకు పరీక్ష కాలంగా మనం దాన్ని భావించాలి. ప్రియదేని పిల్లారా, మరి యాకోబు కూడా మరి తాను మోసం చేసి సంపాదించుకున్న ఆశీర్వాదానికి మరి ప్రతిఫలము అనుభవించబోతా ఉన్నాడు. అందుకే ఈ ఎడబాటు, తల్లిని తండ్రిని విడిచిపెట్టి పరవాసిగా మరి పద్దనరాముకు వెళ్ళబోతా ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, అవును, మనము ఆశీర్వాదం పొందుకున్న వారిగా నిరాశ చెందకూడదు. దానిని పొందుకోవడానికి, దానిని సంపాదించుకోవడానికి, దానిని దేవుడు మన జీవితంలో మరి దానిని అనుమతించడానికి మనం సమయం ఇవ్వాలి, నిరీక్షణతో ఓపికతో కనిపెట్టాలి. మూడవ విషయం ఏంటంటే, యాకోబు ఆశీర్వదించబడడం దేవుని నిర్ణయమే అయినప్పటికీ దానికై అతను పాల్పడిన మోసానికి తానే బాధ్యుడని ప్రియదేని పిల్లరా మనం గత 27వ అధ్యాయంలో ధ్యానం చేశాం. మరి ఆశీర్వాదం అయితే వచ్చింది, కానీ ఆ ఆశీర్వాద ఫలాన్ని పొందుకోవాలంటే కొంత సమయం పడుతుంది. ఎందుకు? నీవు మోసం చేత దాన్ని సంపాదించుకున్నావు కాబట్టి. మరి ప్రియదేని పిల్లరా, ఆ మోసానికై అతను క్రమశిక్షణ కూడా చేయబడాలి. మోసం చేయటమే కాదు, దానిని సరిదిద్దుకునేటువంటి అవకాశం కూడా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ యాకోబు ఆ క్రమశిక్షణకు గురవుతా ఉన్నాడు. అందుకే అతను తన మామ ఇంటికి వెళ్ళి కష్టాలు పడబోతా ఉన్నాడు. ఎందుకంటే అతను చేసిన ఆ మోసాన్ని బట్టే ఏశావు అతనిపై పగబట్టాడు. ఆ భయంతోనే రెబ్కా యాకోబును అక్కడికి పంపబోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లారా, ఇక 3 నుండి 5 వచనాలు మనం చూసినట్లయితే మరి ఇస్సాకు యాకోబును మరలా దీవించటం మనం చూస్తూ ఉన్నాం. ఏమనై, సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించి అతనిని పంపివేశెను. అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును యాకోబు ఏశావుల తల్లియగు రెబ్కా సహోదరుడునైన లాబాను నద్దకు వెళ్ళెను అని వ్రాయబడి ఉంది. ప్రియదేని పిల్లారా, ఈ మాటలు మనం మరి ఇస్సాకు అబ్రహామునకు దేవుడు చేసిన వాగ్దానాన్ని యాకోబుకు జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ వాగ్దానము అని అంటే, ప్రియదేని పిల్లారా, మరి ఈ దేశములోని సమస్తమును నీకు నీ సంతానానికి స్వాస్థ్యముగా నేను అనుగ్రహిస్తానన్న దేవుని వాగ్దానాన్ని, అబ్రహాముకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానాన్ని ఇక్కడ ఇస్సాకు యాకోబుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానము ఇక్కడ యాకోబులో నెరవేరినట్లుగా అతని జీవిత చరిత్రను బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఎలాగంటే అబ్రహాము పిల్లలలో ఇస్సాకు మాత్రమే ఆ వాగ్దానానికి వారసుడయ్యాడు. మరి ఇస్సాకు పిల్లలలో యాకోబు మాత్రమే దానికి వారసుడవడం మనం చూస్తూ ఉన్నాం. కానీ యాకోబు విషయంలో అతని పిల్లలంతా ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఒక్కడే
ఆ వాగ్దానాన్ని సంపాదించుకుంటే యాకోబు సంతానమంతా ఆ 12 గోత్రాలు కూడా ఆ వాగ్దానాన్ని సంపాదించుకున్నాయి. ప్రియదేని పిల్లరా, వారే ఇశ్రాయేలీయులు. అదేవిధంగా ఇక్కడ ఇస్సాకు తనను మోసగించిన యాకోబుపై ఎలాంటి కోపము చూపించలేదు. అతన్ని మరలా దీవిస్తూ ఉన్నాడు. కోపాన్ని చూపించవలసిన తండ్రి దీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే చివరికి దేవుని నిర్ణయమే నెరవేరిందని అతడు భావించాడు కాబట్టి ప్రియదేని పిల్లారా, యాకోబును మోసగాడు అని మనం అంటూ ఉంటాం. కానీ ఇది దేవుని ఏర్పాటు అని మరి తండ్రి అని ఇస్సాకు భావించాడు. ప్రియదేని పిల్లారా, ఒకవేళ అలాగునని ఇస్సాకు భావించకపోతే, ఇది దేవుని చిత్తము కాకపోతే, మరి దీవించిన ఇస్సాకే యాకోబును శపించేవాడు కదా. కాబట్టి అక్కడ ఆ విషయం జరగలేదు. నా ప్రియదేవుని పిల్లారా, ఈ మొదటి 5 వచనాల్లో మరి ఇస్సాకు యాకోబును మరి కనాను స్త్రీలలో ఒకతను నీవు అన్యులైన వారిలో శపించబడిన వారిలో నీకు భారీగా తీసుకోకూడదు. మరి దేవుడు నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నా మరి అబ్రహాముకు తోడైన దేవుడు ఏదైతే అబ్రహాముకు చెప్పాడో అదే క్రమాన్ని ఇక్కడ ఇస్సాకు మరి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా పాటించడం, అదే క్రమాన్ని తన కుమారుడైన యాకోబుకు నేర్పించడం, ఆ వాగ్దానాన్ని మరి కుమారుడికి జ్ఞాపకం చేసి మరి పంపించడం మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లారా, దేవుని ఆశీర్వాదం పొందుకుని వెంటనే దాని ఫలాన్ని ఆశించాలని మనం చూడకూడదు. దేవుని ఆశీర్వాదం వచ్చిన వెంటనే, దేవుని వాగ్దానం వచ్చిన వెంటనే అది మన జీవితంలో నెరవేరాలనంటే మరి కొంత సమయం పడుతుంది అనేటువంటి ఆలోచన నీకు ఉండాలి. ఇదేం పిల్లరా, అదేమిటి, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? దేవుడు వెంటనే మరి దీవించిన దేవుడు వెంటనే ఆశీర్వాదం వెంటనే ఇవ్వాలి కదా అని చాలామంది మరి అనుకుంటూ ఉంటారు. ఇదేం పిల్లరా, వెంటనే ఇవ్వగలడు. ఎందుకు నీకు వెంటనే అది దక్కదు అని అంటే, నీవు ఇంకను పరిపూర్ణతలోనికి నడిపింపబడాలి. నీవు ఇంకను ఆ ఆశీర్వాదానికి మరి అర్హత సంపాదించాలి. అందుకే దేవుడు మరి అబ్రహాముకు 25 సంవత్సరాలు నిరీక్షణ ఇచ్చాడు. 25 సంవత్సరాలు ఎదురు చూసేటువంటి ఆ గొప్ప నమ్మకత్వాన్ని, యథార్థతను అబ్రహాము పొందుకున్నాడు దేవునిలో. పరిపూర్ణమైన తర్వాత నిర్ణయ కాలమందు దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. అవును, విశ్వాసి అయిన నీ జీవితంలో కూడా దేవుడు ఏదో ఒక వాగ్దానాన్ని ఇచ్చే ఉన్నాడు కదూ. మరి ఆ దేవుని వాగ్దానము ఇన్ని సంవత్సరాలైనా నెరవేరలేదని నిరాశలో ఉన్నావా? నిరాశ చెందకు నా ప్రియ సహోదరుడా. తగిన సమయమందు నిర్ణయ కాలము ఒకటి ఉంది. ఆ సమయంలో దేవుడు తప్పకుండా దాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. యాకోబు జీవితంలో నెరవేర్చిన దేవుడు, అబ్రహాము ఇస్సాకుల జీవితంలో నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడా? ఎందుకు నీవు నిరాశ చెందుతా ఉన్నావు? నిరాశను విడిచిపెట్టు, నిరీక్షణతో ఎదురుచూడు, దేవుని ఆశీర్వాద ఫలాన్ని పొందుకుంటావు. దేవుడు ఈ మాటలను మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడైన దేవా, నీకే వందనాలయ్యా. ఈ ఉదయకాలంలో 28వ అధ్యాయం ఆదికాండమును మొదటి 5 వచనాలు ధ్యానించడానికి కృప చూపినందుకే వందనాలయ్యా. ఇదిగో మోసము చేత సంపాదించిన దేవుని ఆశీర్వాదాన్ని నిరర్ధకం కాకుండా తండ్రి అయిన ఇస్సాకు యాకోబుతో మాట్లాడడం, మరి తన యొక్క తండ్రికి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని అబ్రహాముకు తోడై ఉన్న దేవా, ఇస్సాకుకు తోడై ఉన్న దేవా, యాకోబుకు తోడై ఉన్న దేవా, మాకును తోడై ఉండమని. ఇదిగో తండ్రి, యాకోబు జీవితంలో నైనా ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తిగా అయ్యా, ఇదిగో ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి మరి సరిచేయబడాలి. మరి సరిచేయబడటానికి కొంత సమయమును అయినా నీవు అనుగ్రహిస్తూ ఉన్నావు అయ్యా. ఇదిగో తండ్రి, ఆశీర్వాదమును, ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోవాలంటే మరి పరీక్షలోనికి వెళ్ళాలి. కొంత సమయాన్ని అయ్యా నీవు నాయన పరీక్షా కాలంగా మాకు అనుగ్రహిస్తూ ఉండగా, ఆ పరీక్షా కాలంలో ఒకవేళ మేము తప్పిపోకుండా నీలో నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని యాకోబుకు తోడై ఉన్న దేవా, ఇదిగో నాయన వాగ్దానాన్ని దయచేసావు, ఎందరికో వాగ్దానాన్ని దయచేసావు. ఆ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చుకోవటానికి తగిన సమయాన్ని, నిరీక్షణను, ఓపికను అనుగ్రహించమని ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతలకు ఆపుతలు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.